సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ తీర్పు దీని మీద ఒక స్పెషల్ సిట్ని ఫామ్ చేస్తూ ఆ సిట్ ద్వారా ఈ దర్యాప్తు జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు ఆ సిట్ ఏర్పాటు అవ్వాల్సి ఉంది. బహుశా రేపట్లోగానే దాని పూర్తి మార్గదర్శకాలు కూడా వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని అందరూ ఎవరికి వాళ్ళు మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్వాగతిస్తున్నారు, అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి స్వాగతిస్తున్నారు, పిటిషన్లు వేసిన వాళ్ళు స్వాగతిస్తున్నారు, అందరూ స్వాగతిస్తుంటే మరి ఎవరికి వ్యతిరేకంగా వచ్చినట్టు? ఎవరికి కోర్టు తీర్పు అనేది ఎవరికి కక్షిదారుల్లో ఒకళ్ళకి మోదం ఒకళ్ళకి ఖేదం అంటారు కదా, మరి అందరూ స్వాగతిస్తుంటే ఏం జరుగుతోంది అనేది ఒకటి. భక్తులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇప్పటికే చాలా బలంగా నమ్ముతున్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు. మెజారిటీ హిందువులు దీన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఇంతకుముందు పరిపాలనలో జరిగిన హిందూ ధర్మానికి కానీ లేక ఆలయాల మీద జరిగిన దాడులు కానీ ఇటువంటివన్నీ చూసిన వాళ్ళకి డెఫినెట్గా ఇది జరిగింది అనే బలమైన ఒక నమ్మకానికి వచ్చారు. దీంతో గందరగోళంలో ఒక డిఫెన్స్లో పడిపోయిన ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ మొన్న కోర్టు చేసిన కామెంట్స్ ఆధారంగా కొంత ఊపిరి పీల్చుకొని ఎదురుదాడికి దిగడం ప్రారంభించింది. ఇవాళ కోర్టు ఆర్డర్ రాగానే దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని మేము స్వాగతిస్తున్నాము, మేము ముందు నుంచే చెప్తున్నాము, అది ఇదని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఇవాళ ఎవరో ఒక మిత్రుడు పోస్ట్ పెట్టారు, లడ్డూ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినన్ని ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినన్ని స్టేట్మెంట్లు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో మాట్లాడినన్ని అపాయింట్మెంట్లు ఎలక్షన్ ముందు ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే పరిస్థితికి మరోలా ఉండేదేమో అని మాట్లాడిన సందర్భం చూస్తే నాకు నవ్వొచ్చింది. నిజంగానే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ దేవుడు శ్రీవారిని ఇంకా మభ్యపెడుతున్నారు, శ్రీవారిని ఎంత మోసం చేశారు, చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు, మన కర్మ కొద్దీ ఆ పాపం చంద్రబాబు నాయుడికి వారి కూటమి ప్రభుత్వానికే పరిమితం అవ్వాలి, రాష్ట్ర ప్రజలకు ఆ పాపం ప్రభావం ఉండకూడదు అని నేను దేవుడిని మొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడిని మొక్కుతున్నానని అనగానే ఒక్కసారి చాలామంది ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన ఉలిక్కిపడి ఆ ఉలిక్కిపాటులోంచి వచ్చిన మొక్కుబడేమో అనిపించింది ఒకటి. తర్వాత ఇది ఎవరికి అనుకూలము, ఎవరికి ఇది షాక్ ఇచ్చిన జలకిచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది ఒక్కసారి మనం చూస్తే చిన్నది 2 నిమిషాలు లక్ష్మణ్ గారు, మన నాగభూషణ్ గారు అండ్ పట్టాభి గారు, రామకృష్ణ గారు, మీకు తెలియంది కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇక్కడ 2 విషయాలు గుర్తు చేయాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు వివాదం ప్రారంభమైన తర్వాత ప్రధానమంత్రి గారికి చాలా పెద్ద 9 పేజీల లెటర్ రాశారు. ఆ లెటర్లో ఆయన రాసింది ఏంటి అంటే, ఏదేదో 9 పేజీల్లో ఏమి రాశారు అనే దాంట్లో పెద్ద ఇది కాదు, కానీ ఆయన అల్టిమేట్గా ప్రధానమంత్రి గారిని కోరింది ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడిని మందలించండి అంతే కోరారు ఆయన. దీని మీద సిబిఐ దర్యాప్తు జరపండి, లేకపోతే న్యాయ విచారణ జరిపించండి అని ఏనాడు అందులో ఆ 9 పేజీలో ఎక్కడా ఆయన కోరలేదు. ఆ తర్వాత ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఎక్కడ సిబిఐ దర్యాప్తు జరపాలని ఆయన ఎక్కడా అనలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అనకపోయినా ఆయన కంపెనీ, ఆయన కోటరీ, ఈ మాజీ చైర్మన్లు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరూ ఊరు వాడ తిరిగి సిబిఐ విచారణకి ఇవ్వాలని సిట్టు మీద మాకు నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు తాబేదారులుగా ఉండే పోలీసులతో సిట్టేస్తే దాని మీద మాకు నమ్మకం లేదు, మీకు సిబిఐకి ఇవ్వండి అని అడిగారు. కానీ వీళ్ళు కోర్టు కేసిన దాంట్లో సిబిఐ అడిగారా? కోర్టు కేసిన పిటిషన్స్లో సుబ్రహ్మణ్య స్వామి అండ్ సుబ్బారెడ్డి గారు ఇద్దరు వేసిన పిటిషన్స్లో అడిగారా వీళ్ళు సిబిఐకి ఇవ్వండి అనేది ఒకసారి చూస్తే, ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, ప్లీజ్ ప్లే దట్ వీడియో. ఆ వీడియో ఉంది మన దగ్గర, హైలైట్ చేసిన పాయింట్స్ వీడియో ఉంది, ప్లే చేయండి. దాంట్లో ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే, దిస్ పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ బై ద పిటిషనర్స్ సీకింగ్ వేరియస్ రిలీఫ్స్ ఇంక్లూడింగ్ ఏ డైరెక్షన్ టు constitute a committee consisting of a retired judge of this court or a retired chief justice of the high court for the purpose of deeper probe into the allegations contained against the manufacture or preparation of prasadam and the trust. ఇది విషయం.
ఎక్కడా వీళ్ళు సిబిఐని అడగల. నో, ఎక్కడా వీళ్ళు సిబిఐని అడగలేదు. వీళ్ళ సిబిఐ పేరు ఎత్తల. అందుకని జడ్జి గారు చాలా క్లియర్గా వీళ్ళు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ లేదా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో కానీ చేయమని పిటిషనర్లు కోరారు. అందుకు మేము సిద్ధంగా లేము, అందుకనే ఈ స్పెషల్ సిట్ వేస్తున్నాము. దాంట్లో సిబిఐ నుంచి 2, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1 అధికారి ఉంటారు అని చెప్పి చెల్లుమనేలాగా ఈ ఆర్డర్ ఉంది. అంటే వీళ్ళు ఏదో చేసాం మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఇది పూర్తిగా వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకి, మాజీ చైర్మన్ ఆశలకి పూర్తిగా వ్యతిరేకమైన తీర్పు ఇది. అందుకే నేను అన్నాను, కోర్టులో తీర్పు ఎప్పుడూ కూడా ఒకరికి మోదం ఒకరికి ఖేదం ఉంటుంది, ఇద్దరికీ ఆనందం కలిగించే తీర్పు ఎప్పుడూ ఉండదు అని. అందుకే అందరూ స్వాగతిస్తున్నాడు భయంతో స్వాగతిస్తున్నారు అంతే తప్ప వైసీపీకి ఏమి దీని మీద ప్రేమ లేదు. వాళ్ళకి షాకింగ్, ఒక ఉలికిపాటులో ఉన్నారు. ఏం జరిగిందిరా బాబు అనే ఒక తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి. ఎందుకు అంటే దానికి కూడా ఇంకో ఆధారం చూపిస్తా. వైసీపీ నాయకులు ఇంతకుముందు ఏం మాట్లాడేవారు సిబిఐ గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి కానీ, వీటి గురించి సిబిఐ గురించి ఏం మాట్లాడేవారు అది కూడా ఒకసారి వినేసి మనం స్ట్రైట్గా డిబేట్లోకి వెళ్దాం. బయట రాలే బయటలో వస్తాయి, ఆ బైట్స్ వస్తాయి. రాగానే అవి కూడా ప్లే చేసి వీళ్ళు ఇంతమంది సిబిఐ గురించి ఏం మాట్లాడారు అనేది కూడా నేను ఇది చేస్తాను. రైట్, పట్టాభి గారు అండ్ నాగభూషణ్